హాయ్ హలో నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ న్యూస్. టుడే ఫుడ్ న్యూస్లో డ్రమ్ స్టిక్స్ బ్రింజాల్ కర్రీ వండుతున్నానండి. చాలా బాగుంటాయి, అంత టేస్టీగా ఉంటుంది. క్రష్ కూడా బాగా వేగిపోవాలండి, పచ్చివాసన పోయినంత వరకు వేగిపోయిన తర్వాత మనం డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదండి, అవి బాగా పీల్ ఆఫ్ చేసుకొని కొంచెం పీల్ ఆఫ్ చేసేసుకొని క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. అందరూ పీల్తోనే వేసేస్తుంటారు, కానీ అలా కాదు, ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ అక్కడక్కడ చిన్న చిన్నది ఉండేలాగా పీల్ ఆఫ్ చేసేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని కట్ చేసుకున్న బ్రింజాల్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. చూసినారు కదా, నేను ఈ సైజు కట్ చేసుకుంటానండి. అందరూ ఇంకొంచెం పెద్దగా కూడా కట్ చేసుకుంటారు, కానీ అవసరం లేదు. ఈ సైజుగా కట్ చేసుకొని ఓన్లీ 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4 టమాటోస్ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ కేజీ బ్రింజాల్కి ఒక 2 డ్రమ్ స్టిక్స్, ఒక 4 టమాటోస్ వేసుకొని స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. యాజ్ యూజువల్ అందరూ ఎలా వేసుకుంటారో అలానే. నేను కొంచెం బ్రింజాల్ ఎక్కువ కాబట్టి, క్వాంటిటీ ఎక్కువ కాబట్టి, సో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. కారం వేసుకొని ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ వేసేసుకొని లిటిల్ బిట్ వాటర్, అది కొంచెం డిప్ అయినంత వరకు వాటర్ వేసేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే చాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. నేను డైలీ చపాతీ తింటాం కాబట్టి, సో ప్రతి కర్రీని చపాతీలోకి బాగుంటుంది అని చెప్తూ ఉంటాను. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారికి వండేసుకుంటే బాగుంటుంది. కుక్కర్ ఏంటి ఇలా ఉంది అనుకోకండి, దాన్ని ఎంత తోమన అలానే ఉంటుంది. సరే, కొత్తది మారుస్తాను ఈసారి. ఆఫ్టర్ విజిల్ తర్వాత చూస్తున్నారు కదా, భలే కుక్ అయిపోయింది. చాలా టేస్టీ డ్రమ్ స్టిక్స్ బ్రింజాల్ కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.